నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. నేను మీ అజిత్. ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గంలో ఉన్నాం. కాంగ్రెస్ కంచు కోట మునుగోడు నియోజకవర్గం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గానికి అయితే వచ్చినాం. ఎందుకంటే ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోయింది. రాజగోపాల్ రెడ్డి ఇక్కడ మునుగోడు నియోజకవర్గంలో పేదల పక్షాన ఉంటాడు అనేది ఎప్పటి నుంచో ఉంటున్న ఒక నినాదం లాంటిది అనమాట. అది ఒకప్పుడు ఎవరిని అడినా కూడా రాజగోపాల్ రెడ్డి మాకు ఆదుకుంటాడు అని చెప్పేసి చెప్పుకుంటున్న మునుగోడు ప్రజలు ప్రస్తుతం మళ్ళీ ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 10 నెలల కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి గారు 6 పథకాలు పెట్టారు. మహాలక్ష్మి పథకం ఒకటి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఎమ్మటే. ఇంకొకటి మిగతా 5 పథకాల విషయంలో కొంచెము ఆటుపోట్లు జరుగుతూ ఉన్నాయి, వెనుకకు ముందుకు అవుతూ ఉన్నాయి. ఇస్తాము ఆగస్టు 15 అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు. సెప్టెంబర్ కూడా అయిపోవచ్చింది. మునుగోడుల పరిస్థితి ఎలా ఉంది? రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడున్న ప్రజలకు ఎలాంటి భరోసాను ఇస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు చెప్పిన అన్నిటికీ నేను మన నియోజకవర్గం నన్ను గెలిపించుకున్నందుకు నేను తప్పకుండా నా నియోజకవర్గం ప్రజలకు నేను అన్ని విధాలుగా నేను ముందుంటా అని చెప్పేసి ఆయన భరోసా ఇస్తున్నారా? రేవంత్ రెడ్డి గారు చెప్పిందే జరుగుతుంది, నేనేది చెప్పినా జరగదు అనే విధంగా ఏమన్నా ఇలాంటివి తెలుసుకుందామని చెప్పేసి మునుగోడుకి అయితే ప్రస్తుతం వచ్చినాం. ఇక్కడ ఉన్న లోకల్లో స్థానికుల్లో ఎలా చెప్తారు ఏందనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైకు పెట్టి ఒక్కొక్కరి వాళ్ళ నోటి నుంచి వచ్చే మాట మీకు వినిపించే ప్రయత్నం అయితే మేము చేయబోతున్నాం. అక్క, ఏం పేరు నీ పేరు? నా పేరు పార్తమ్మ. ఏం చేస్తుంటారు మీరు? మేమే కూలి పని చేస్తాం సార్. మొత్తం పొలం ఉందా మీకు? ఏ పొలం లేదు మాకు, ఏం లేదు. ఇదే కూలి చేసుకొని బతాం. ఎట్లుంది మీ నియోజకవర్గంలో గోపాల్ రెడ్డి సార్? ఎట్లా చేస్తుండు? ఏం చేస్తుండు సార్? ఇక మొత్తం ఇప్పుడు ఇండ్లు భూములు పేదోళ్ళు అన్నీ ఇస్తాని అన్నీ చేస్తుండు, గెలుపుతుండు. పేదోళ్ళ భూములు కూడా పోతున్నాయి. ఇప్పుడు ఉన్న గుడిసెలు కూడా వీకేస్తాడంట. రోడ్లు చేస్తాను, రోడ్లు కూడా అట్నే ఉన్నాయి. ఇంకేం చేస్తలేడు. ఇల్లు ఉందా మీకు? సొంతం ఇల్లు ఉందా? ఏం లేదు సార్. ఇల్లు లేదా? మరి రాజగోపాల్ అంతేనా? గుడిసెలే ఉన్నాయి, అన్ని గుడిసెలే ఉన్నాయి. మా వాళ్ళ మొత్తం జంగాల క్యాల్ని మొత్తం ఏమీ లేదు. ఓట్లు వేసి గెలిపిస్తే ఏమీ లేదు. ఇక అది మరి ఇంకా గ్యాస్ 500 గ్యాస్ అని అన్నాడు. 500 గ్యాస్ కూడా ఇంకా పెట్టలే. సబ్సిడీ 500కే వస్తుంది కదా? ఏది పెట్టలే. ఇంకా కరెంట్ వస్తుందా ఫ్రీగా? కరెంట్ మాత్రం ఫ్రీగా వస్తుందా? ఇప్పుడు ఎన్ని నెలల నుంచి బిల్లు కడతలేవు నువ్వు? ఇక 2 నెలలు అవుతున్నట్టుంది. 2 నెలలు అవుతుంది. అయితే గ్యాస్ అయితే వస్తలేదు. గ్యాస్ అయితే ఏం వస్తలేదు. ఎంత కడుతున్నావు గ్యాస్కి? 900 కడుతున్నాం. 900. వచ్చిన ఆయన కూడా గ్యాస్ ఇంటికి వచ్చేసిపోతానే అని అడుగుతుండ పైసలు? లేదు, మేమే తీసుకుపోయేస్తున్నాం. ఆయన ఇంటికి వచ్చేస్తున్నాడు. అంతేనా? మేము తీసుకుపోయా నింపించుకొస్తున్నాం. ఆడి పోయి 50 రూపాయలు తీసుకుంటున్నాయి ఆడ. ఇప్పుడు మహిళలకు 2500 ఇస్తానే కదా వస్తున్నాయి. అవి కూడా ఏం వస్తలేవు. అవి కూడా ఇస్తలేడు. అంతేనా? అవి కూడా ఇస్తాడు కానీ ఏనే ఇస్తలేడు. ఇప్పుడు బస్సు పెట్టిండు కదా, ఫ్రీ బస్సు. మొత్తం రాష్ట్రం మొత్తం ఎక్కడ తిరిగినా కూడా నా ఆడబిడ్డలకు ఇబ్బంది కలగొద్దు, కొంతమందికి పైసలు ఉంటాయి ఉండవు, పేద బిడ్డలు ఉంటారు అని చెప్పి బస్సు పెట్టిండు. ఎట్లా అనిపిస్తుంది అక్క? ఇంకా బస్సు తిరిగినా కానీ ఏం లాభం లేదు. ఆ బస్సులు తిరిగినా కానీ ఏ ఉద్యోగాలు ఉన్న వాళ్ళకే బస్సు ఫ్రీ ఉంటుంది. పేదలకు మాసంటే వాళ్ళకి ఏమనుకు వస్తుంది? కాదు, ఇప్పుడు మీ ఊరు ఇప్పుడు ఈ చిలక నుంచి మీ ఊరు ఎంత దూరం? మా ఊరు 3 కిలోమీటర్. 3 కిలోమీటర్లు. ఎట్లా వచ్చినావు? ఇగో ట్రాక్టర్ మీద తీసుకొచ్చినారు. ఎందుకంటే ఫ్రీ బస్ ఉంది కదా, ఆధార్ కార్డు పెట్టుకుంటే బస్ ఎక్కి తిడికి వస్తే. బస్ ఎందుకు ఇక్కడికి వస్తుంది? ఇడికి మాకు ఇక్కడ డామర్ బస్సే లేదు అసలు. ఊరు బస్సే లేదు. బస్సు లేక మాకు ఇబ్బంది అవుతుంది. పోతేందుకు కిరాయి కట్టుకొని పోతున్నాం. మరి పోతేందుకు 2024లో ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది. పేదల పక్షాన నిలబడతానని అంటారు. ఇంతవరకు బస్సు లేదు. పేదల పక్షులు నిలబడేది లేదు. మాకు బస్సు వేయలే. ఇక్కడ ఆటోలకైతే ఇబ్బంది అయిన వాళ్ళకైతే ప్రాణాలే పోతాయి. మరి ఏముంది? మరి పింఛన్లు వస్తున్నాయా మీ ఊరు వాళ్ళకి కానీ? ఇంకా పింఛన్లు అయితే వస్తున్నాయి అంట. పింఛన్లు వస్తున్నాయి. ఇక పెట్టిన మీకు వస్తలేవు అక్క? వస్తున్నావు, నీ దగ్గరకే వస్తున్నాయి. అందరికి వస్తున్నాయి అంటే నువ్వు వస్తలేవు అంటున్నావు. ఏందో మరి వచ్చినా కూడా వస్తలేవు అని చెప్తే మళ్ళీ రెండోసారి ఇస్తారని అనుకుంటున్నావా? ఏం పేరు అక్క నీ పేరు? నా పేరు సాలమ్మ. ఈ పొలం మీదేనా? ఈ పొలం కాదు, మేము కూలి నాలు చేసుకొని బతాం. మీకు చెలక లేదా? మాకు చెలక లేదు, భూమి లేదు, ఏది లేదు. చేసుకుంటే కూలి నాళ్ళు లేపుతే లేదు. పాములు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. రాజగోపాల్ని గెలిపిస్తే మాకేం సాయం చేయలే ఆయన. అయ్యో, ఇప్పటికీ ఎప్పుడు ఆయన బీజేపీలో అయినా కాంగ్రెస్లో అయినా ఆయన గెలుస్తూనే ఉండు కదా మునుగోడు నియోజకవర్గం. మాకేం సాయం ఇచ్చేది ఏం లేదు ఆయన. మేము కన్నా కష్టం చేసుకొని గిట్ట కూలినాలు చేసుకొని బతికినా కానీ మా ఉన్న భూములు కూడా పోతున్నాయి అంట. ఓ మోరీలు సకరంగా లేవు, మొత్తం రోడ్లు సకరంగా లేవు, ఏ లేవు మాకు.
పింఛన్ పెట్టించుకొని కూడా 2 సంవత్సరాలు అవుతుంది. మహిళలకు 2500 ఇస్తలేరు కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ మహిళలకు ఇస్తలేరు, ఏ వీటికి ఇస్తలేరు. మాకు 2 సంవత్సరాలు ఇప్పుడు పింఛన్ గిట్లా వస్తలేదు మాకు. 2 సంవత్సరాలు అంటే అప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం అయిపోయాయి. ఇప్పుడు 2 సంవత్సరాలు అంటే ఇప్పుడు సంవత్సరం కింద కూడా పెట్టినాం. ఇప్పుడు ఆయన గెలిచినా గిట్లా గిట్లా పెట్టినా కానీ పింఛన్ వస్తలేదు, ఏది వస్తలేదు మాకు. అన్ని సాయం చేస్తున్నాడు. ఒక బస్ ఫ్రీ ఒకటి పెట్టిండు. అన్ని నూనె ప్యాకెట్ 100 రూపాయలు ఉంటే 130 రూపాయలు వేయించుండు. వికలాంగురాలువా? వికలాంగుని. వికలాంగుల పింఛన్ కూడా ఉంటది కదమ్మా? ఉంటది, వస్తలేదు. ఇప్పుడు పెట్టి కూడా 2 సంవత్సరాలు. 4 పిల్లలు, 4 పిల్లలు. ఆయన మా ఆయన తాగుతాడు, ఏది పట్టించుకోడు. చేసుకుంటే కూలినాళ్ళు, లేకపోతే లేదు. ఇల్లు లేదు. ఆ గుడిసెను చూసి ఎవరిని అడిగినా గుడిసె అంటారు ఏంది అసలు? గుడిసెనే మాకేది లేదు. ఆ గుడిసెలో గిట్ట పండుకునేటట్టు గిట్ట లేదు స్థలం మంచిగా. పాములు అవి అన్నీ వస్తున్నాయి. ఆయన కేసీఆర్ ఉన్నప్పుడన్నా ఇంతో అంత సాయం చేసిండు. ఆ ఇంట్లో బొండ్లో పింఛను అయ్యో ఇచ్చిండు. ఇప్పుడు ఆయనతో కూడా పోయినాయి. ఈయన గెలిచిన కాంచి నూనె ప్యాకెట్లు, సర్ఫ్ ప్యాకెట్లకు తిరుకొక్క దానికి వేస్తుండు. బస్సు ఫ్రీ అని చెప్పిండు కానీ అన్నిటికీ వేస్తూనే ఉండు ఆయన. బస్సు ఫ్రీ ఉండే ఉంది, ఆడవాళ్ళకి ఒక్కదానికి పెట్టిండు. ఏ చుట్టాల పోలే ఆయన గెలిచిన కాంచి. ఈ కూలినాలు చేసుకొని బతున్నాం. చిలకల కన్నా వచ్చేది బస్సులో. మరి ఏ చిలకలకు వస్తాం ఇక ఆయన. మాకు చిలక లేదు, భూమి లేదు. కంట్రోల్ బియ్యం కూడా సక్రంగా వస్తలేవు. మేము 6 మంది ఉన్నాం. 4గురికి వస్తున్నాయి, 3గురికి వస్తలేవు బియ్యం. మా ఆయన ఏం చేస్తాడు? ఇంత తాగుతాడు, రోడ్ల అమ్మడి తిరుగు కూడా పోతాడు. ఇక మేము చేసుకుంటే కూలినాలు చేసుకోవాలి, లేకపోతే లేదు. ఇక అట్లా. మరి రాజగోపాల్ రెడ్డి సార్ని గెలిపించుకున్నారు. ఆయన మంచోడే, అందరి పక్షాన ఉంటాడు కదా. ఎట్లా ఉంది మరి ఇప్పుడు రాజగోపాల్ సార్ వచ్చిన తర్వాత ఎట్లుంది? ఆయనని గెలిపియాలి మాకు సాయం చేస్తారంటే గెలిపించిన తర్వాత ఏం చేసిండే, ఒక బస్ ఫ్రీ పెట్టిండు ఆయన. ఫ్రీ పెట్టి మగవాళ్ళకి బస్ టికెట్, ఆడవాళ్ళకి బస్ టికెట్ లేదన్నాడు. ఇక అయితే మహిళ బాగుందని ఊకున్నాం. ఒక నిమిషం మాట్లాడి వెళ్ళిపోతాం. అయితే మేము కిలోలాక ఏరుకునేది. అయితే మరి ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిండు, మంచిగానే ఉంది కాక. ఏం పెట్టినా కానీ ఆ పిరి బస్ పెడితే మాత్రం మాకేమైనా వెళ్తుందా? అన్నిటి మీద ఆయననే ఎలా తీసుకుంటుండు. పిరి బస్ అని ఒకటి 50 రూపాయలు ఒకటి తీసేసిండు. ఫ్రీ కరెంట్ ఏ కరెంట్ లేదు, బిల్లే కడుతున్నాం మేము. బిల్లు కడుతురా? అదేంది? ఎంత కట్టినా ఎంత వస్తుంది నెలకు? వస్తుంది 500 400 పడుతుంది. అంత వస్తుంది? మీరు బాగా వాడుతున్నట్టు టీవీలు అన్ని పెద్ద బిల్డింగ్ ఆయే. ఆ ఉన్న బిల్డింగ్ కూడా కూల కొడతాడంట రేపు మాపు వచ్చి. ఎవరన్నారు కూల కొడతారు? పొరంబోకు 150 ఎకరాలు వెళ్ళిందంట ఈడ. మా లక్షదేవ్ కూడా అవలా కొలుచుకుంటా రోజు 30-40 మంది వస్తారు ఊరికి. ఎక్కడెక్కడ అది మాదేం లేదు కానీ ఉంది, ఒక గుంట ఉంది కానీ అది కూడా వీకేస్తారంట. గుంట కూడా వీకేస్తారు. ఉన్నది ఆ గుడిసెనే. మళ్ళా ఇక గుడిసె కప్పుకే లేవట్టుకొని పోతారంట. ఇక లేవట్టుకొని పోతే ఇక మేము రోడ్ల మీద యాడనో వాడి బతాం. ఇంకేం చేస్తాం? ఇక ఇప్పుడు కరెంట్ అంటే కడుతున్నా అంటున్నాం, మరి సబ్సిడీ గ్యాస్ 500కే ఇస్తుండు. ఇక 500కి ఇస్తుండే అని చెప్పిండు కానీ మేము 900 కడుతున్నాం. బ్యాంకులో వేసి చూస్తే ఏ 400 పడతలేవు, ఏ 300 పడతలేవు. అడిగిరా మీరు బ్యాంకులో? అడిగినాం. 400 అయ్యే 900 కట్టి వస్తున్నాం. బ్యాంకులో వేసి చెప్తే ఏ లేవు. అంతే. ఇక ఇప్పుడు మరి ఇంకోటి హైదరాబాద్ జర చెరువుల పక్కన కట్టిన ఇల్లు కూడా కూల కొడుతున్నారు. అన్ని కూల టీవీలో చూస్తూనే ఉన్నాం, కూల కొడుతూనే ఉంటారంట. కానీ ఇక మీవి కూడా పోతాయని చెప్తున్నా ఆయన. మరి ముందు జాగ్రత్త ఇల్లు ఏమైనా తేలాడుకురా వేరే దగ్గర ఎటు వాళ్ళు? ఇక ఏం లేదు. ఇక ఆయన ఇచ్చిన ఆయననే అమ్మిండు. ఇక గెలిపిరా అంటే గెలిపించినాం. ఇప్పుడు గిట్ట మాది ఏం చేస్తాడో చేయను. ఇక రాజగోపాల్ రెడ్డి పోయిరా మరి రాజగోపాల్ రెడ్డి ఇక పోతే నాదేం లేదమ్మా, పైకి మోడీ కాడికే పోయింది, నాదేం లేదమ్మా అని చెప్తుండ ఆయన. అట్లా. మరి నీకు ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10 నెలలు ఎట్లా అనిపిస్తుంది? మాకు మళ్ళీ కేసీఆర్ రావాలనే ఉంది. అంతేనా? మరి ఇప్పటికిప్పుడు కేసీఆర్ రావాలంటే కుదరదు. ఇక 5 ఏళ్ల తర్వాత అన్నాడు రాడా. అంతేనా? 5 ఏళ్ల తర్వాత వచ్చిన ఆయన ఇల్లు పోతే ఇక పోయినప్పుడు ఏం చేస్తాం? ఇంకా ఆయనకు సాయం చేస్తే ఆయన ఉన్నదో లేదో మాకు ఇంత సాయం చేస్తాడు. మేము అందరం కలిసి అప్పుడైనా కేసీఆర్ ఇన్ని ఏళ్ల నుంచి ఆయనను గెలిపించినా కానీ ఏ భూములు కదిలియలే, ఏ ఇండ్లను కదిలియలే, ఏది కదిలియలే. గిట్నే మంచిగా కూలినాలు చేసుకున్నాం, బతికినాం. మా ప్లాట్లలో మేము ఉన్నాం. 2500 లేవు, 1000 రూపాయలు లేవు, 200 గిట్ట గతి లేవు. 4 పిల్లలు అది గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చినా కానీ 1000 రూపాయలు కూడా గతి లేవు. అప్పుడు కేసీఆర్ కిట్ వచ్చేది కదా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం వస్తలేదు. ఏ కేసీఆర్ కిట్ లేదు, ఏది లేదు.
ఏది లేదు. అప్పుడప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని వచ్చినాయి, పాషాలు వచ్చినాయి. కూడా నువ్వు అబద్ధం చెప్తున్నావు. మగ పిల్లలకు వేరే 1500 చెప్తున్నట్టే కొడుతుంది అక్క నువ్వు. అంతేనా? నీకు పిల్లలు ఎంతమంది పెద్దమ్మ నీకు? నాకు ఆరుగురు. ఆడపిల్లలు ఎంతమంది? 4 ఆడపిల్లలు. పెళ్ళిళ్ళు చేసినావా? 2 కొడుకులు అయితే నేను అన్న పిల్లాడు చచ్చిపోయిండు. నేను కన్న బాధపడుతున్నా, కన్న శ్యామ పడుతున్నా. ఎవరు నాకు 10 రూపాయలు సాయం చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదమ్మా, పేదలకు అండగా నిలుస్తాను వచ్చింది, ఎందుకు భయపడుతున్నావు నువ్వు? భయపడుతున్నావు అంటే ఉండే ఇల్లు మొత్తం మరి పాలు చేస్తాడంట సారు. ఓరన్నారు నీతోటి చేస్తారని టీవీలు అలా చెప్తుర్రు, చెల్లులు అలా చెప్తుర్రు. మాకు భయం అవుతుంది. మేము ఎక్కడ పోవాలి, ఏం కథ, ఏడ బతకాలని మేము బాధపడుతున్నాం. మాకిండ్లు లేవు, ఏ లేవు, మరి ఆ మోరీలు లేవు, తాగుతాందుకు నీళ్ళు లేవు. కన్నా బాధపడుతున్నాం. కన్నా నీళ్ళు కూడా లేవు. మరి ఎట్లా తాగుతున్నావు? ఎట్లా తాగుతున్నాం అంటే మునుగోడు పోతున్నాం, తెచ్చుకుంటున్నాం, తాగుతున్నాం. వాడుకునే నీళ్ళ కూడా మస్తు బాధ అవుతుంది. బోర్లు వేపిస్తాడు సారు. 4 రోజులు గాల కాడ ఒక 10 రోజుల దాకా వేపించిండు. మళ్ళీ ఊడ విక్కొని పోయాడు సారు. ఊడ విక్కొని పోయాడు. మాకు ఏమి ఇల్లు లేదు, ఏమి లేదు. కన్నా బాధ అవుతుంది. ఇల్లు కట్టిస్తాడు, ఇల్లు లేవు, ఏ లేవు. బాత్రూమ్లు కట్టిస్తాడు, అవి లేవు. ఉప్పు మిరపకాయ కొనుక్కుందా ఆడ లేవు. మా జ్వరాలు పట్టినాయి. దవాఖానలో పోటీ పోతే 10,000 20,000 అవుతున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది నల్గొండలో. హాస్పిటల్ పోదా చూస్తే అలకాలంగా ఇలా వండి పేరు తోలేరు. ఇది వండి పేరు తోలేరు అని మా బాధ, మా శ్యామ. మీ దేవుని చెప్తున్నాం. నా కొడుకు పెళ్లి చేసిన 3 నెలల కల్లా చచ్చిపోయిండు. నా కొడుకు చనిపోయిండు. ఓ చిన్న పిల్లగాడు 4 ఆడపిల్లలు. ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసిన. ఓ చాలా రోజులు మా పిల్లలు పెళ్లిళ్ళు చేసి చాలా రోజులు ఏం లేవు. కొనక తిందామంటే ఇప్పుడు జ్వరాలు వస్తున్నాయి. ఈ జ్వరాలకు దానికి కన్న బాగా కన్న శ్యామ అవుతుంది. ఇంకా ఈ వాన కొంత వచ్చింది. ఈ వాన పాడైపో వాన కొంత వచ్చింది. ఎక్కడ మాకు పతికూలు దొరకకుండా మేము చేస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు కాదు మరి ఇప్పుడు పెద్దమ్మా, ఇప్పుడు పిల్లల పెళ్లిళ్ళు చేసినావు, ఆడపిల్లలు అన్నావు. ప్రీ బస్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే. ఇంకా నీకు ఏం టెన్షన్ చెప్పు? రూపాయి ఖర్చు లేకుండా 4 ఆడపిల్లలు. ఇప్పుడు నీకు ఎంతమంది? 4 ఆడపిల్లల ఇంటికి రోజుకు అల్లునింటికి పోవచ్చు నువ్వు. పోతాందుకు ఏ నుంచి వస్తాయి? ఈ నుంచి జ్వరాలు రోగాలు వస్తాయి. ఏ నుంచి వస్తాయి? మాకు ఆధార్ కార్డు ఉంటే చాలు, జోల రూపాయలు లేకుండా. ఇంకా అట్లా ఉంటే అలా మా ముసలాయనకి ఎవరు వండి పెట్టాలి మరి? ముసలాయన పోయి బిడ్డల కాడ తింటే, అల్లుల కాడ తింటే మన ముసలాయనకి ఎవరు వండి పెట్టాలి? ఎవరు చేయాలి? ఆర్డర్ పెట్టుకోవాలి, ఫోన్ లో ఆర్డర్ పెట్టుకోవాలి. బిర్యానీ ఆర్డర్ పెట్టుకోవాలి. ఇంకా బిర్యానీ తెచ్చి ఆధార్ పెట్టుకుంటే కూర్చుంది అయ్యా. ఏ ఆధార్ లేదు, ఏది లేదు. మరి రాజగోపాల్ రెడ్డి సార్ ఏమన్నా చేసిండా ఈ 10 నెలల్లో? 10 నెలల్లో ఏది చేయలే. 10 నెలల్లో గ్యాస్ ఫ్రీ గ్యాస్ అన్నాడు. 500 గ్యాస్ అన్నాడు. గ్యాస్ వస్తలేదు అంటే వేస్తాడు. 500 గ్యాస్ కు నింపుతాడు. అది నింపలే, ఏది నింపలే. కరెంట్ ఫ్రీనే ఉంది ఇప్పుడు. బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీగా అంటారు, బిల్లు కొట్టుకొని పోతుర్రు. ఇంకా కట్టలే మేము. పోయిన నెల ఏం కట్టలేవు. ఇప్పుడు 2-3 నెలల సార్ ఏం కట్టలేవు. ఇంకా అదొకటి ఫ్రీ వచ్చింది. కానీ బస్సు రోజు 24 గంటలు పోతే మాకు ఎవరు పెట్టాలి సార్ చెప్పు? 24 గంటలు బస్సుకు పోతాం. మాకు పెడుతోలు ఎవరు? ఇంకా రోజు అమ్మాట ఏనికి తెచ్చి పోవాలి చెప్పు నువ్వే. మేము బతా అట్టయితే బస్సు ఫ్రీ అని రోజు వస్తామా? నెలకు 2 సార్లు ఎందుకు పోతా? ఏం పో, మేము కష్టం చేసుకుంటే మాకు పావులు వస్తే, జ్వరం వచ్చే, రోగం వచ్చే, మాకు ఎవరన్నా ఏ సార్ అన్న పెడతాడు. అక్కడ పువ్వా మాకు ఉండ ఇంట్లో మొత్తం తీసి అక్కడ మరి కయ్యేస్తా అంటుండు తెచ్చి. అంతేనా? మరి ఈ లోపు జర ముందు జాగ్రత్తగా గుడి చేసుకో. ఇంకా ఏ గుడిసెలేదు మరి. ఆ సారి ఎట చేస్తాడు? మమ్మల్ని బతికిస్తాడా, చంపుతాడా? ఆ సారి ఎట చేస్తాడో చేయని. ఆ సారి ఎంత కాడు చేస్తాడో చేయని చూస్తా ఉన్నా. మరి చంపించేది ఆయనే, బతికిచ్చేది ఆయనే. ఆయన ఎట్లా చేస్తాడో చేయను. ఆ సారు ఇంకా ఏం చేస్తాడో మరి ఆయన చేతిలో పడ్డా మేము. ఇంకా ఆయన ఎట్లా చేస్తాడో, రాజగోపాల్ సార్ ఎట్లా చేస్తాడో చేయను. ఇంకా అంతే. మంచిగా చూస్తాడు. మంచిగా 4 అరల ఇండ్లు కట్టిస్తాడు. ఇంకా ఇప్పుడు తాగుతాను మంచినీళ్ళు లేవు, వాడుకుంటాను మంచినీళ్ళు లేవు, ఏ లేవు. మంచిగా చేసి ఆడ పెడతాడు సారు. ఆ సారుకు దండం. నువ్వు మాట్లాడుకుంటా కూడా మంచిగా కష్టాన్ని చేసుకుంటున్నావు, పత్తి ఏరుతున్నావు, కిలోల లెక్కన. కాబట్టి మళ్ళీ ముందుకు పోతే నాదో కిలో తగ్గుతుందని
ఇంత కష్టపడుతున్నావు ఇంకా నీకు మంచి నిమ్మలంగానే ఉన్నావుగా ఇప్పుడు వరకు ఏం నిమ్మలంగా ఉండే ఇంకో నిన్న జ్వరం వచ్చి దేవుడా అని 5-6 వేలు దాకా ఖర్చు పెట్టుకున్నా ఇంకా చెయ్యి ఆడిస్తేనే నాకు బుక్కడు బువ్వ లేకుండా ఉంటే 3 రోజుల దాకా ఉపవాసం ఉంటా. అంతేనా ఆ. ఇప్పుడు జ్వరంతోటే ఉన్నావా? జ్వరంతోనే ఉండ సారు. ఇయేనా గోలి ఇయేనా? గోలి తెచ్చిస్తే నీ దయ సారు. ఉంది కార్లో ఉందో కార తీసుకురా తీసుకొచ్చి ఇస్తే వేసుకుంటా. వేసుకో సరేనా? సరే సార్. ఇప్పుడు ఇంతకు ఈ శెల్క ఎవరిదా? అక్క ఎవరు? శెల్క అక్క ఎవరు? నువ్వేనా? ఏది నువ్వేగా? అక్క వచ్చిన వద్దా నీ దగ్గర రావాలనుకుంటున్నావు అప్పటి నుంచి. ఏం చెయ్యం మాకు రైతు ఏం పేరు అక్క? నీ పేరు ఏం పేరు? పేరు రేణుక. రేణుక. ఎన్ని ఎకరాలు ఉంది ఇప్పుడు మొత్తం మీకు? మాకు 6 ఎకరాలు ఉంది. 6 ఎకరాలు ఉంది. 6 ఎకరాలు పత్తి వేసినావా? 6 ఎకరాల 1.5 పత్తి వచ్చి పెట్టినా కతి మంది పత్తి వేసిన. మరి రైతు బంధు ఇచ్చిండా రేవంత్ రెడ్డి గారు? మాకు రైతు బంధు రాలే, 2 లక్షల మాపు లేదు. రుణమాఫీ చేసినాం 15 రాలే 2 లక్షల వాళ్ళకు రావట అని చెప్తున్నారు సెల్లులలో, కానీ ఇంకా అది ఎప్పుడైతుందో తెలియదు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా గతంలో ఏమన్నాడు అంటే రైతు బంధు రాలేదు అన్న వాళ్ళని చెప్పు తీసుకొని కొడతా, ఎవరు రాలేదు అన్నది ఒకసారి చూపిరు నాకు అన్నాడు. రైతు బంధు వచ్చిందా మీకు? రాలే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ రైతు బంధు వల్లే 10 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. పల్లె ఇక 10,000 ఏంది పాపం అటు ఇటు కాకుండా ఉన్నాయి. 15,000 ఇద్దామని రేవంత్ రెడ్డి గారే స్వయంగా అన్నాడు కానీ ఇయ్యలే కదా. 2 పంటలకు కలిపి 30,000. మరి 30,000 కానీ 3 రూపాయలు కూడా లేవు ఇప్పుడు. పత్తి జర మంచిగా కనబడుతుంది, చిక్క కనబడుతుంది కదా. మరి రైతు బంధు వస్తేనే పెట్టుబడి పెట్టిరా? వర్షాలు వచ్చి ఏముందన్న, మేము బంగారాలు కుదబెట్టుకొని అప్పులు తెచ్చుకొని పంట పెట్టుకున్నాం. మేము వ్యవసాయం తప్ప మాకు జాబులు లేవు, లేవు. చేస్తే కూలీలు, చేస్తే వ్యవసాయం అంతే. ఇప్పుడు కవుల్లో పట్టుకుందామన్నా కూడా ఈసారి పడితే వచ్చేసారి ఇంకో 2,000-3,000 ఎక్కువ అని రైతు పెంచుతురు కవుళ్ళు. అందుకని ఇక ఉన్న చేలు వేసుకుంటున్నాం, అట్లా బతున్నాం. ఇప్పుడు ఎందుకంటే జర శెల్క జర మంచిగా కనబడుతుంది కదా. మరి రైతు బంధు వచ్చిందేమో, రుణమాఫీ అయిందేమో, పెట్టుబడి పెట్టుకుని రాలే. మరి ఇప్పటి వరకు అయితే రాలేదు. ఇక వస్తే చెప్పలేం కానీ ఇప్పటి వరకు అయితే రాలే రైతు. ఇప్పుడు 6 స్కీములు పెట్టిండు రేవంత్ రెడ్డి గారు సీఎం. ఫస్ట్ రాగానే ఎమ్మటే మహిళలకైతే ఫ్రీ బస్సు పెట్టిండు. ఎట్లా అనిపించింది బస్సు ఫ్రీ బస్సు? నేను 2 సార్లు పోయినా, సార్ పెట్టినాక 2 సార్లు 2 సార్లు బిజె కాడికి పోయినా? ఒకసారి నల్గొండ పోయి వచ్చిన హాస్పిటల్కు, ఒకసారి హైదరాబాద్ పోయినా, నా విజయకాడికి పోయినా, అంతే. ఇంకా చాలు. నేను పోలేదు. మేము తిరగం. మేమేం చేద్దాం? ఫ్రీ బస్ అంటే మంచిదే. ఫ్రీ బస్ అంటే అందరికి వర్తించదు. అది కరెక్ట్ కాదు కరెక్ట్. వాళ్ళు ఏంటంటే అక్కడ సిటీలో తిరిగేటోళ్ళకు కానీ మాలాంటి రైతులకు కానీ పల్లెటూరులకు అది వానికి రాదు. మంచిగా తిరుగుతారు, చాలా మంది తిరుగుతారు, తిరిగేటోళ్ళు తిరుగుతారు. సీతక్క కూడా అన్నది, మంత్రి సీతక్క మాలాంటి వాళ్ళకి వానికి రాదు. అది ఎవరో చెడగొట్టడం కోసం ప్రతిపక్షాలు ఏదో తిడుతురు కానీ తిరిగేటోళ్ళకు అది ఓకే, తిరిగేటోళ్ళు ఓకే, కానీ అందరికి వర్తించదు. మేము తిరగలేము. మేము వ్యవసాయం చేసుకుంటేనే బతాం, కూలీనాలు చేసుకుంటేనే బతాం. మేము ఇలా అడిగి పోయినాం అనుకో, సరే బస్సు కిరాయి ఒకటి ఫ్రీ, అడిగిపోతే ఖర్చు అంటే ఇక మళ్ళీ కష్టం కాదు. ఇక మరి పోం మేము. అట్లా బిడ్జింటికి పోయేంత వరకు బస్సు పెట్టిండు, కానీ బిడ్జింటికి పోయినాక పోత పండ్లు చికెన్ ఇప్పుడు ఆడ ఉన్న ఖర్చుకు భయపడి కూడా మేము పోము. అట్లా బస్సు ఫ్రీ అయినా కూడా ఖర్చు మాత్రం. మరి ఎవరెట్లా మరి పోలేం కదా. ఎట్లా ఫ్రీ అని రోజు పోంగా. ఇప్పుడు కొత్తగా నాడే పోతాం, అర్జెంట్ పైన నాడే పోతాం. పోవాలి జర అప్పుడప్పుడు పోవాలి. కొత్త సినిమా ఏమైనా వచ్చినా అవి చూసుకోవాలి. అమ్మ మేము సినిమాలు షికార్లు చూడము. ఇంకోటి అక్క, ఇప్పుడు టీవీలో నువ్వు చూస్తున్నావో లేదో మరి, ఇప్పుడు 4 రోజుల నుంచి హైడ్రా అని హైదరాబాద్లో స్టార్ట్ అయింది. చెరువు పక్కేమటి, కుంటల పక్కేమటి, కాలువల పక్కేమటి కట్టుకున్న వాళ్ళు అక్రమంగా కట్టుకురు అని చెప్పి ఇండ్లు గూల కొడుతురు అనమాట. ఎందుకంటే వరదలు వచ్చినా కూడా ఇబ్బంది అవుతుంది, కొట్టకపోతారు జనాలని. చూస్తురా మీరు? సెల్లలో చూస్తున్నాం, మాకు టీవీ లేదు. టీవీ లేదా? లేదు టీవీ. 6 ఎకరాల పొలం పెట్టుకొని శెల్క పెట్టుకొని ఏమో నేను ఇంకా టీవీ తెచ్చుకోలే. మాకు పొద్దునాక పని చేస్తే 8 గంటలకు అన్నం తిన్నామంటే పండుకుంటాం. నీ బిడ్డ పెళ్ళి ఎన్నేళ్ళు అవుతుంది? 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అయిందా? కాంగ్రెస్ మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి వచ్చిందా? ఎంత ఇచ్చారు? 1,16,000. 1,116 ఇచ్చారా? 1,116. ఇప్పుడు మళ్ళీ 1,00,000 రూపాయలు కాకుండా తులం బంగారం ఎక్స్ట్రా ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మీ ఊళ్ళో ఎవరు అన్న ఆడపిల్లల పెళ్లిలు అయినాయా? ఆయన మస్తుగానే ఈ సంవత్సరం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. అవును అయినాయి, 2-3 అయినాయి, కానీ మరి ఏమొచ్చిందో తెలియదు నాకు. కళ్యాణ లక్ష్మి 1,00,000 కాక మళ్ళీ తులం బంగారం నాకు తెలియదు. అది వాళ్ళు పెళ్లిళ్ళు చేసిన వాళ్ళకి తెలుసు. నేను కూడా ఎవరిని తెలుసుకోలే, నాకు తెలియదు. నాకు తెలియదు. మనం అక్కర్లేని వస్తువులు అడగాలి. మళ్ళీ ఊర్లలో కూడా హైదరాబాద్ అయిపోయినాక ఊర్లలో కూడా చెరువుల పొండి కట్టుకున్న వాళ్ళకు వాళ్ళకు కూడా అక్రమంగా కట్టిన వాళ్ళు ఇండ్లు కట్టిన వాళ్ళే వాళ్ళే కూడా తీస్తామంటారు. మరి ఎట్లా అనిపిస్తుంది నీకు?
ఇంకేమో మరి అది ఎట్లుందో మాకు తెలియదు. మేము పెద్దగా రాజకీయాలు దిగము, మాకు తెలియదు సార్. మేము ఆ తిరిగేటోళ్ళకి నీకు ఎట్లా అనిపిస్తుంది ఒకటి చెప్పాక నీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు. ఇక ఇప్పుడు 10 నెలలు వచ్చి రైతు బంధు రాలేదు అంటున్నావు, రుణమాఫీ అయిందా అంటే రుణమాఫీ కాలే అంటున్నావు. నీకు ఎట్లా అది అనిపిస్తుంది? కాలే మాకు. ఏమనిపిస్తుంది మరి? అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాకు గొర్రెలు ఇయ్యలే. ఆ, మేము గొర్రెలు కట్టుకున్నాము, 44,000 కట్టినా. అవి ఇంతవరకు ఆ డబ్బులు రాలే. ఆయన కేసీఆర్ మాత్రం ఆయన ఎగలబెట్టింది ఏం లేదు, ఈయన ఎగలబెట్టింది ఏం లేదు. మా రెక్కలే మాకు ఎప్పుడైనా ఇవాళ కాదు ఆపదంచి కూడా మా రెక్కలే మాకు. ఆయన గొర్రెలు ఇయ్యలేదు. అది మేము కట్టిన పైసలన్నా మాకు ఇచ్చేటట్టు లేదు. అంతేనా? మేము 44,000 కట్టినాము. అవే మాకు అవన్నీ రిటర్న్ పంపండి అంటే ఎవరు పంపుతలేరు. అప్లై చేసినాము. ఓకే. ఎంఆర్ ఆఫీస్ కాడ పోయి ఇచ్చి వచ్చిన కాగితాలు అని ఇచ్చేసినాం, కానీ అవి వాళ్ళే